అన్న చెప్పండి అన్న, ఓల్డ్ సిటీలో ఎట్లుంది, ఎవరిది నడుస్తుంది హవా? ఇప్పుడు వచ్చినటువంటి మాధవలత గారిది చాలా ముందుకి, అంటే 99% అన్నట్టు 100కి 101 ముందుకు దూసుకెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఏ అభివృద్ధి చెందలేనటువంటి నిస్సాయతో ఉన్నటువంటి అక్కడ ఉన్న ముస్లిం పిల్లలందరూ కూడా, యువతలందరూ కూడా ఉద్యోగ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ వారికి ఏ రకమైనటువంటివి కూడా వాళ్ళు ఏవి తీసుకోలేని నిస్సాయతలు ఉన్నారు. కాబట్టి ఈసారి మాధవీలత గారికే ఖచ్చితంగా ఓటేయాలని ముందుకు వస్తున్నటువంటి మా ఓల్డ్ సిటీ వాతావరణం నెలకొంది. సో ఓల్డ్ సిటీ చూసుకుంటే ఎక్కువ శాతం జనాభా వచ్చేసి ముస్లిమ్స్ కూడా ఉంటారు. సో వాళ్ళు ఎలా చేస్తారు అనుకుంటున్నారు? మా మాధవీలతకి కేవలం ముస్లిమే అని ఆ భాగం తీసుకుంటే కనుక మా ఓట్లు వచ్చేసి 10 లక్షల చిల్లర పైచీలకు కూడా ఉంటాయి. కనీసం మాకు 6 లక్షలు కనుక ఓట్లు వస్తే మేము ఖచ్చితంగా మేము ముందుంటాము. ఆ ప్లానింగ్ అంతా కూడా ముందు కూడా అందరం, అంటే యువత గాని మహిళలు కూడా త్రిపుల్ తలాక్ లో వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా మంది కూడా ఈసారి బీజేపీ వైపు మొగ్గు చూస్తూ ఓటేయాలని పక్కా నిర్ణయం తీసుకొని వాళ్ళందరూ కూడా ఒక గుమిగుడి చేస్తున్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో పబ్లిక్ ఒక టాక్ ఏం నడుస్తుంటే, మాధవీలత నిన్న మొన్న వచ్చిన ఆమె, సో ఆమెకి ఎందుకు వస్తాం ఓటు, రాజకీయం ఎలాంటి రాజకీయ అనుభవం కూడా లేదు అన్నట్టు. మా పార్టీ పరంగా తీసుకుంటే బీజేపీకి ఉన్నటువంటి తత్వం ఏంటంటే ఎవరు ఎప్పుడు వచ్చారనేది కాదు, పార్టీని వ్యక్తిని అక్కడ ముందు తీసుకోరు. అక్కడ సేవ చేయాలని ఎవరు ముందుకు వచ్చినా కూడా వాళ్ళే ముందుకు ఉండాలని చెప్పేసి పార్టీ కార్యకర్తలు ఆలోచిస్తుంటారు. ఇంకోటి ఏంటంటే, ఇటు రాజాసింగ్ మాధవీలతకు భర్త లేదు అన్నట్టు ఒక టాక్ ఉంది. అది ఏ సమయం ఉన్నా ఇంట్లో ఉన్నటువంటి అక్క చెల్లెలకి అన్నదమ్ములకి పడలేని పక్షంలో ఉండవచ్చు. కానీ ఒక కార్యం వచ్చినప్పుడు, ఇంట్లో పండగ వాతావరణం వచ్చినప్పుడు అందరం కలిసి అన్ని కార్యక్రమాలు చక్కగా చేసుకుంటూ వెళ్తారు. సో ఇట్లా ఫైనల్ ఓల్డ్ సిటీలో ఎవరు గెలుస్తారంట అధికారం? ఖచ్చితంగా కూడా మాధవీలత గారే గెలుస్తారు.